షాగంట కొట్టాలి. షాగంట నాదమారద్దు, రడవేరి నాదమారద్దు. సప్త సముద్రాలు తిరిగాల చెంగెళ్ళ శావంతి పువ్వు దేవల సకల కోటి లింగాల పూజ కట్టాలి. ధనశాలను పేరు వేయనోడన్ను సకల విద్యల్లో అలతీరినన్ను గెలవడా గెలితేనేమో ఆ గెలిచి నేను చేసుకొని పోమ్మా, లేకపోతే అటువంటి మాత్రుడు ఓడి నన్ను తలదించుకొని నా తొట్టెకి ఆనాడు కట్టిన ఆకు మీద విడుచుకొని పోమ్మా. సయవర వెళ్ళమ్మ పేరు మీద అంటరాను చూడ అందుకున్నాడు చూడ అందుకున్నాడు వైరాకలు ఊరుకొక ఉత్తరం పల్లెకొక బలమాన్ అందరికన్నా బుధగారు అటువంటి సత్యశీల అమ్మగన్న కొడుకు సకల కార్తీకుడికి రాసిండు. అల్లుడా నా బిడ్డకి పద్మావతి కట్టింది, ఈ పద్మావతిలో గెలిచి నా బిడ్డను చేసుకొని పోదు రావయ్యా, నీ పెళ్లికి లోకమంతా వస్తారు. ఎందుకు అని అంటే సైవరం అంటే సభకు తెలవాలి అన్నారు. ఆ ప్రకారంగా దేవస్థానం అంతా ఆ సైవరం కాడికి వచ్చిండు. ఎవరయ్యా? సకల కార్తీకుడు వారి మంత్రి లెక్కరనా? అది నాకు లెక్కరా? సాగు పుట్టుకలేని వరాలు పొందిన వాడిని 14 వదనాలు 24 వదనాలు ఇది ఎగుస్తా. అయ్యా మాటలు మాట్లాడిన వాళ్ళు పని చేయడం మాటలు ఎక్కువ ఉంటాయి. అయ్యో మరి 10 మంది ఉంటారు, పరువు తీస్తే నీ పరువు కన్నా వాళ్ళు నా పరువు పోతుంది. అయ్యో కొడుక ఏం మాట్లాడుతున్నారు? మన గదలే కర అని నిర్రవిక్కుంటూ వచ్చిండు. అయ్యా లెక్క కోల పట్టిండు, రడవేరి దెబ్బ కొట్టిండు, 12 ముళ్ళ సభాగా పట్టిండు. కావదనాము ఎగురుతూ ఉన్నాడు, ఎగురుతూ ఉన్నాడు, ఎగురుతూ ఉన్నాడు. నిండుగా వండిన టమాటా పండు తొడిమే ఊడిపోయి తొప్పుకుని పడ్డట్టు తప్పుకుని పడ్డప్పుడు దేవాన దేవతలు చూసి నవ్వు వచ్చింది కానీ వాంతో పెట్టుకుంటే గెలవలేదు అని మూతులు మూసుకొని మరి వాళ్ళు నవ్వలేక బాధపడతారు. కానీ మాల మీద ఉన్నది అమ్మవారు వెనక ఎల్లమ్మ, పండు తెలిసి ఎల్లమ్మ పక్కన ఒక్కసారి పైకి చూసిండు. పైకి చూస్తే ఎల్లమ్మ ఎట్లున్నదయ్యా? ఆడవిల్ల అంత సందాలు చెప్పనవి లేకపోయినా ఎవరికి రాది అదేనా? అందంగా ఉన్నదిరా. సీతాదేవి కంటే సునీతంగా, లక్ష్మీదేవి కంటే లలన, పార్వతీదేవి కంటే ప్రసన్నురాలు. గాడిదాకా విన్నారా? ఇంకా పోలేదా? ఇక్కడ ఉందాం, ఇంకా పోదామా? అయ్యా ఇక్కడ ఉంటే నా పరువే పోతుంది, నీ పరువు ఎట్లా పోతలేదు. అయ్యా ఇక రా మూసుకో, అన్ని మూసుకున్నావు. అరే ఇక కన్ను ముక్కు మూసి ఎవరి ముఖం చూడకయ్యా, వాళ్ళు నవ్వలేకపోతారు. అయ్యా కార్తీకుడు ఎల్లమ్మ ముఖాన్ని చూసిండు. ఎల్లమ్మ ఎల్లమ్మ నాకంటే బలవంతుడు భూమి మీద లేనే మళ్ళీ అయ్యా గిరికి వచ్చిన కాళ్ళు మొక్కి నాక కట్ట పెడతాడు. అప్పుడు ఇప్పుడు నవ్విన సంగతి బయట పెడతా, నీ తలకొప్పు వచ్చి వంచి వంగబెట్టి 3 గుద్దులు గుద్దపోతే నా పేరే సకల కార్తీకుడుగా చిన్నగా బయట వెళ్ళిపోతాడు. ఇక
కార్తీకుడు అనుకున్నాడు ఈయన దీన్ని చేసుకునేటోడు లేడు మరి దేవాదేవుడు కూడా అనుకున్నాడు గాయన నుంచే కాదు బొమ్మరేవుల నుంచి అయితే ఎవరు బాధపడతారు ఎల్లమ్మ వాళ్ళ మీద ఉన్నది సకల కార్తీకుడు మరి పార్వతి పరమేశ్వరులకు అందుపడ్డది అయ్యో భగవంతుని అభిషేకం టీచర్ కూడా పెళ్లి కాదా ఏమి ఆడవిల్లని అన్న తల్లికే కానీ తండ్రికే కానీ ఆడవిల్లు అంటే ఎందుకోనంటే కుంపడి తోడు సమానం మరి అటువంటి ఏ కడప దాటి ఏ పదం వస్తుందో ఎన్ని నిందలు మొయ్యవలసి చెత్తదో అనుకోని బాధపడతాను ఈ దేవస్థానానికి పాలిచ్చేది అగో గంగి మహిళము అగో దేవం ఎక్కడ పోయింది అడవిలో మేతకు పోయిన కాడ మేత వెనుకడ ఆవు లాగే మేతలు వేసి నీళ్ళ వెనుకడ బొంకుండు దిగబడిపోతే ఇవో నా తల్లి పోతాను ఎట్లా అని లాగ నల్లాడుతుంటే ఎవరయ్యా అగో మాత్రమైనా అడవిలో అగో ఎవరు అటువంటి గౌతుడైన గౌతుడు చిటికనేలు బుగ్గ కుట్టి ఆ బుగ్గ ఉసిపోయి అంతర్దామేర ఆకుల మీద పడ్డాయి అంతర్దామేర ఆకుల మీద పడితే ఆకులకే అన్నముల పిండముగా మారిపోయింది ఆకులు ముడుచుకొని ఆ ఆకులకు అన్నము తయారై అన్నము లోపల పిండములు తయారై ఏడుగురు కొడుకులు పుట్టిరు ఏడుగురు కొడుకులు ఏం పేరు పెట్టుకున్నాడు నీలాముని పాలాముని గంగాముని గౌతాముని జటంగమాముని అందరికంటే పెద్దవారి పేరు జమదగ్గిరి మునివారు ఆడిపాడి పిల్లలు అవుతారు అన్నం లేదు ఎట్లా అని బాగా గౌతుడు ఏం చేసిండు శంకరుని ఎన్నికొండకు వేయండు ఒకనాడు అయ్యా నా పిల్లలకు అన్నం లేదు అని అంటే మానడు ఒక ఒడివట్టు అన్నాడు మానడు అటువంటి వడ్లు పెట్టిన్నాడు ఒక మానడు జొన్నలు పెట్టిన్నాడు ఆ మానడు వడ్లు మానడు జొన్నలు కొంట పోయి తలుచుకొని ఇసురుకొని బుక్కుతా ఉడుతాయి ఎట్లా అని అడవి కొట్టి అడవి లోపల మరి పోడు చేసిండు పోడు చేసి ఇత్తనం వేసిండు ఇత్తనం వేసి పంట వేసిండు పంట మీద ధనం వేసమ్మ 7 ఆగారాలు కోరింది 7 ఆగారాలు ఎల్లిచ్చిన్నాడు 7 పచ్చి పాండవులు పాపం కుండలైనవి పాపం కుండలు పగల పడితే పుణ్యం చేస్తేనే పరగాలి అయ్యో పాప కుండలు పట్టుకొని 7 కొడుకులు సాధంగా 6 కొడుకులు పెళ్లి చేసిండు అందరికంటే పెద్దోనికి పెళ్లి చేయలేదు నాయన నాకు పెళ్లి చేయవా అని అన్నాడు కొడుక తండ్రి వెనక తండ్రి ఇంటికి పెద్ద కొడుకు నేను చేసిన పాపాలు నీ బాధ్యత నీ ఆ 7 పాండవులు నెత్తిన పెట్టి వెళ్ళగొట్టిండు ఈ పాపం కుండలు కలిసి పెట్టుకొని వస్తే నీకు పెళ్లి చేస్తాను ఆ పాపం కుండలు పట్టుకొని వస్తాను వస్తా అంటే ఈ లాగ అడ్డం తిరిగి ఆయన నువ్వు తల్లి దిగబడ్డ కాడికి తీసుకొస్తాయి పాపం అని 2 చెవులు పట్టిండు కింద ఒక చెయ్యి పెట్టి ఉడాంచి లేకపోతే ఆవు బయటికి వెళ్ళినప్పుడు 7 పాండవులకి వెళ్ళి 1 పాండవ నా తల్లికి బురద అంటే నాకు శనిపాలు చీక రాకుండా ఉన్నదో అని నీళ్ళ రేవుకు తీసుకుపోయి ఆవును శుద్ధిగా కడిగింది మరొక పాండవ వగిలిపోయింది ఊరగంట చూసింది ఆవు అయ్యా ఈయన వరాన పుట్టినోడా పాపాన పుట్టినోడా అంతటి పర్వతవంత దేవనుడు లేపిండు అని చూస్తే వరాన పుట్టినోడు బిడ్డ నువ్వు న్యాయం బిడ్డరానికి నేను పెళ్లి చేస్తా నీ అయ్యప్ప నీకు పెళ్లి చేసే ప్రార్థన లేదు అని ఆవు ఎత్తుకొని ఎక్కడికి వచ్చింది దేవస్థానం కాడి అమ్మో దేవతలే గడగడ అడుగుతారు నాకు అలవులు అడవిలో బతికిన చదువు శాస్త్రము లేని వాడిని నేను ఎట్లా గెలవగలుగుతాను ఆ ఒక్క మాట చెవులు చెప్పింది చెప్పినప్పుడు మాట అయినాడు మాట అయిని జమదగ్గిరి మునివారు బాడగడ్డం మూడు నిమిషం కొడుకోరంగి ఒంటి మాత్రమే ఆకులు అలవులు చుట్టుకున్నట్టు మునిగోసి పెట్టిండు అంతటి కార్తీకు నుంచి అడవిలో వచ్చిన ముని గీరుడికి వెళ్తారు అని దేవతలు అనుకుంటా అటువంటిది జమదగ్గిరి మునివాడు లక్క కోలను చేత పట్టిండు గజ స్తంభం మొదట దండం పెట్టిండు ఒక్కసారి కాబోయే మహత్త పార్వతమ్మ కాబోయే పరమేశ్వర కాబోయే భార్య అది వేరే తీరడు ఇప్పటికైనా తెలిసినోడు చెట్టు ఎక్కాలంటే చెట్టు ఎక్కే ముందర చెట్టు మొదలకు దండం పెడతారు ఇప్పుడు నువ్వు నా తల్లి నన్ను ఎత్తుకుంటా మళ్ళీ ఎట్లా ఎక్కుతాను అట్లా నన్ను దించు తల్లి అని చెట్టుకు దండం పెడతాను తెలియని వానికి చెట్టును కాలుతుంది అనుకుంటే కానీ ఎత్తుకుంటాను అవ్వ అని దండం పెట్టాలి అదే
కుక్కవనము రెండో రాలే. అలవగా చుట్టుకున్నదే. పట్టణము వదనాలుగే. సాగంత ఆపాల పుట్టినోడు కాదు వరాలు పుట్టినోడే సాగంత ఆ అందులోన గంటలే గుండె కాదు మోగుతుంది సాగంత నాదాము సాగంత నాదాము మోగుతూ ఉన్నది పద్నాలుగు వదనాలు దిగించాలకి ఇక్కడ అప్పుడు పర్వతమంతా నేరుగా నేను పెట్టుకుంటా ఉన్న ఎదురుగా అక్కడ ఉరికొచ్చి మాత్రం హౌస్ తిరిగి ఆలు పట్టి పార్వతిని పరమేశ్వరుడు నిలబెట్టిండు వాళ్ళ ముగ్గురు చుట్టూ తిరిగి ఆవులు నిలబడితే దగ్గర ముగ్గ